Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velgoti, naturopathy physician. మనం చూసినట్టయితే కొంతమంది కొంచెం వర్క్ చేయగానే బాగా అలసిపోతూ ఉంటారు. ఇంకొంతమందికి ఊరుకూరుకునే కండలు పట్టుకొని పోతూ ఉంటాయి. ఇంకొంతమంది ఎప్పుడు వీక్ గా ఉంటారు. ఇంకొంతమందికి ఏంటంటే ఊరుకూరుకునే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అని చూసినట్టయితే అది మెగ్నీషియం డెఫిషియన్సీ. కానీ బ్లడ్ రిపోర్ట్స్ లో చూస్తే మెగ్నీషియం నార్మల్ గానే ఉంటుంది. కానీ ఇటువంటి సింప్టమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మన బాడీలో జనరల్ గా 24 నుంచి 25 గ్రామ్స్ వరకు మెగ్నీషియం ఉంటుంది. సో దాంట్లో 70% మన బోన్స్ లోనే ఉంటుంది. ఓన్లీ 29% స్మూత్ మజిల్స్ లో ఉంటుంది. మన బ్లడ్ లో ఉండేది ఓన్లీ 1%. సో మనం క్యాల్కులేట్ చేసేది ఈ బ్లడ్ లో ఉన్న మెగ్నీషియం. సో ఈ బ్లడ్ రిపోర్ట్స్ లో వచ్చే మెగ్నీషియం అనేది అంత అక్యురేట్ కాదు. సో మనం చూసినట్టయితే ఈ మధ్య జనరేషన్ లో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనకు మెగ్నీషియం దేంట్లో రిచ్ గా ఉంటుంది, బనానాలో బాగా ఉంటుంది. అలాగే గ్రౌండ్ వాటర్ లో కూడా మెగ్నీషియం అనేది చాలా అమౌంట్ లో ఉంటుంది. కానీ ఈ మధ్య ఎవరు ఫ్రూట్స్ తింటున్నారు, ఎవరు గ్రౌండ్ వాటర్ తాగుతున్నారు, ఎవరు చేయట్లేదు. అందుకే మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ న్యాచురోపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎప్సమ్ సాల్ట్ బాత్. అంటే అనగానే మీకు తినే సాల్ట్ గుర్తొస్తూ ఉంటుంది. కానీ మనం తినే సాల్ట్ వేరు, ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది పూర్తిగా వేరు. మనం తినే సాల్ట్ లో సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది. కానీ ఈ ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుంది. సో రెండు పూర్తిగా డిఫరెంట్. సో ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తీసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు అవసరం ఉండదు. ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ ఉంటే సరిపోతుంది. అది మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఎలా చేసుకోవాలి ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది అంటే దీనికి మేజర్ గా 5 వేస్ ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే ఇంట్లో బాత్ టబ్ ఉన్నట్టయితే ఆ బాత్ టబ్ లో గోరువెచ్చని వాటర్ ని ఫిల్ చేసుకుని దాంట్లో ఒక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేయాలి. సో వేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది మొత్తం కరిగిపోతుంది. సో దాని తర్వాత ఆ నీళ్లు చల్లారేంత వరకు ఆ టబ్ లో మనం పడుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక వే అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇంట్లో బాత్ టబ్ లేనట్టయితే మనం జనరల్ గా స్నానం చేస్తూ ఉంటాం కదా, ఒక బకెట్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ ని ఫిల్ చేసుకొని ఒక గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేసి మనం జనరల్ గా స్నానం ఎలా చేస్తూ ఉంటాం అలా చేసేయచ్చు. అలాగే ఇంకొక థర్డ్ వే, ఈజీ వే ఏంటి అంటే ఒక బకెట్ లో కానీ ఒక గిన్నెలో కానీ మనం గోరువెచ్చని వాటర్ ని ఫిల్ చేసుకొని దాంట్లో గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేసి ఒక కాటన్ క్లాత్ ని తీసుకొని ఆ వాటర్ లో డిప్ చేసి మనకి పెయిన్ఫుల్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ కాపడం లాగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి బాగా నచ్చి పాదాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి చేతులతో వర్క్ చేసి చేతులు బాగా నొప్పులు వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక బకెట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని దాంట్లో గోరువెచ్చని వాటర్ని ఫిల్ చేసుకొని కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి మన కాళ్ళు చేతులు ఒక 20 మినిట్స్ సోక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సోక్ చేయడం వల్ల మనకి ఆ పెయిన్స్ నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎప్సమ్ సాల్ట్ ని ఫైన్ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ కలుపుకొని ఆ ఎప్సమ్ సాల్ట్ ని పెయిన్ఫుల్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ రబ్ చేయడం వల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది పెయిన్స్ ఎలా తగ్గిస్తుంది, దీని యొక్క మెకానిజం ఏంటి అని చూసినట్టయితే ఎప్పుడైతే మనం ఈ ఎప్సమ్ సాల్ట్ ని గోరువెచ్చని వాటర్ లో వేస్తామో ఇదేమవుతుంది, ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఎప్సమ్ సాల్ట్ ని మనం గోరువెచ్చని వాటర్ లో వేస్తామో ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది 2 గా డివైడ్ అవుతుంది. మెగ్నీషియం గా సల్ఫేట్ గా 2 గా డివైడ్ అవుతుంది. సో ఈ మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మన స్కిన్ నుంచి మన బాడీ లోపలికి వెళ్తుంది. బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత జనరల్ గా ఈ మెగ్నీషియం కి న్యాచురల్ ఎనర్జెటిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అంటే పెయిన్ తగ్గించే ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఇలా ఈ మెగ్నీషియం అనేది మన బాడీ లోపలికి వెళ్ళి పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ఈ మెగ్నీషియం కి మజిల్ రిలాక్సింగ్ ప్రాపర్టీ, అంటే ఎక్కడైతే కండరాలు బిగుసుకొని పోయి ఉంటాయో అవి రిలాక్స్ చేయడానికి వాటిని వదలడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏమైనా నర్వ్స్ ఎక్సైటబిలిటీ ఉంటే వాటిని రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మెగ్నీషియం అనేది మన బాడీలో 700 బయోకెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటూ ఉంటుంది. సో ఈ మెగ్నీషియం ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎటువంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాకోకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి, సల్ఫేట్. ఈ సల్ఫేట్ అనేది మన స్కిన్ నుంచి మన బాడీ లోపలికి వెళ్ళి మన బాడీలో ఏదైనా సెల్ డ్యామేజ్ ఉన్నా, సెల్ ఇంజురీ ఉన్నా దాన్ని రిపేర్ చేసి ఆ సెల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మెగ్నీషియం సల్ఫేట్ కలిసిందే ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది మేజర్ గా ఏ కండిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఎవరికైతే క్రానిక్ పెయిన్స్ ఉంటాయో, అంటే ఎవరికైతే దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయో,
మోకాల నొప్పులు కానీ, హిప్ పెయిన్స్ కానీ, యాంకిల్ పెయిన్స్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మైగ్రేన్స్‌కి, హెడేక్స్‌కి వీటన్నిటికి ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో, మీరు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ ఎప్సమ్ సాల్ట్ బాత్ అనేది తీసుకోవచ్చు. లేదా మీకేమైనా డౌట్స్ ఉంటే మా క్లినిక్ అయిన స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయని కన్సల్ట్ అయినట్టయితే మీకు దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దీని ప్రొసీజర్ కూడా చూపిస్తాము. థాంక్ యూ.